హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్ఎన్కే ప్రాజెక్ట్స్ అండి. దిస్ ఇస్ ప్రసన్న. ఈరోజు అయితే మనకి 210 స్క్వేర్ యార్డ్స్లో బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేసిన ట్రిప్లెక్స్ హౌస్ అయితే మనకి సేల్కి అయితే వచ్చిందండి. సో ఈ వీడియోలో నేను మీకు ఈ ప్రాజెక్ట్ యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ ఇది వచ్చేసరికల్లా మనకి బండ్లగూడ జాగీర్ తిరుమల గార్డెన్స్లో అయితే ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, మనకి ఎంట్రన్స్లోనే కార్ పార్కింగ్ ఏరియా అయితే వస్తుందండి. మీరు చూడొచ్చు, కార్ పార్కింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది. అండ్ ఇందులో 80% వరకు కూడా మనకి బ్యాంక్ లోన్ అనేది ఇస్తున్నామండి. అండ్ ఇది బిజేఎంసీ అప్రూవ్డ్ ప్రాజెక్ట్. సో ఇందులో మనకి గ్రౌండ్ ప్లస్ 2 ఫ్లోర్స్ అయితే కన్స్ట్రక్షన్ చేశాము. ఇది వచ్చేసరికల్లా మనకి బండ్లగూడ జాగీర్లో తిరుమల గార్డెన్స్లో అయితే వస్తుందండి. అండ్ మీరు ఇక్కడ చుట్టుపక్కలంతా కూడా చూడొచ్చు, అన్నీ కూడా రెసిడెన్షియల్ ఏరియా అండి. ఇక్కడ వాటర్ కూడా చాలా బాగా ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసరికల్లా మనకి మీరు చూసుకున్నట్లయితే టేక్ వుడ్ డోర్ అయితే ఇచ్చామండి. అది కూడా చాలా మందంగా ఉంటుంది అండ్ చాలా క్వాలిటీ అయితే ఉంటుందండి. మీరు విజిట్ చేసినప్పుడు చూడొచ్చు. అండ్ మనం 8 ఫీట్ అయితే కనుక డోర్ హైట్ అనేది ఇచ్చాము. మనకి ఎంట్రన్స్లో వచ్చేసరికల్లా గ్రాండ్గా అండ్ స్పేషియస్ హాల్ విత్ అటాచ్డ్ కిచెన్, ఓపెన్ కిచెన్తో ఉంటుంది. సో మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా ఓపెన్ కిచెన్లో మనం ప్లాట్ఫామ్ అనేది ఇచ్చాము. దానికి అటాచ్డ్ స్టోర్ రూమ్ కూడా ప్రొవైడ్ చేసామండి. సో ఇదంతా కూడా స్టోర్ రూమ్. ఇక్కడ వచ్చేసరికల్లా మనకి గ్రౌండ్లో ఇంకొక బెడ్రూమ్ అయితే వస్తుందండి. అండ్ అలాగే మనం లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇచ్చాము. సో మనం ప్రొవిజన్ అనేది ఇస్తున్నాము, లిఫ్ట్ అనేది మీరు ఆప్షనల్ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసరికల్లా మనం ఏంటంటే పక్కన ఏదైనా కన్స్ట్రక్షన్ వచ్చినా కూడా మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ కానీ ఎలాంటి వెంటిలేషన్ కానీ తగ్గకుండా ఉండడానికి ఓపెన్ టు స్కై ఒక సిట్టింగ్ ఏరియా టైప్లో ఇచ్చామండి. సో ఇది వచ్చేసరికల్లా కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న గెస్ట్ బెడ్రూము. మీరు చూడొచ్చు, చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది. అండ్ మనకి రూమ్లో అయితే కనుక వుడ్ వర్క్ రాదండి. మనం ప్రతి బెడ్రూమ్కి కూడా ఒక క్లాజెట్ ఇచ్చాము. సో ఈ క్లాజెట్లో కూడా మనకి వుడ్ వర్క్ అంతా వచ్చేస్తుంది అండ్ అటాచ్డ్ వాష్రూమ్. అండ్ ఇది ఇంకా ఇక్కడ మన ప్రాజెక్ట్ వచ్చేసరికల్లా నియర్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయండి. అలాగే గచ్చిబౌలిలో వర్క్ చేసే వాళ్ళకి ఇది చాలా చాలా నియర్ బై అని చెప్పొచ్చు. అంటే వితౌట్ ట్రాఫిక్ మనం రీచ్ అయిపోవచ్చు. ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న చిల్డ్రన్స్ బెడ్రూమ్కి అయితే వచ్చాము. సో ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో 2 బెడ్రూమ్స్ ఇస్తున్నాము. ఒకటి మాస్టర్ బెడ్రూమ్ అండ్ ఇంకొకటి చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి కూడా వ్యూ అనేది చాలా బాగుంటుంది. అండ్ నేను మీకు చెప్పినట్లుగానే ప్రతి రూమ్లో కూడా క్లాజెట్ ఇచ్చాము అండ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి సిట్అవుట్ ఏరియా అయితే వచ్చిందండి. మీరు ఈ సిట్అవుట్ ఏరియా నుంచి చుట్టుపక్కల ఉన్న వ్యూ అంతా కూడా చూడొచ్చు. మనకి ఇండిపెండెంట్ హౌసెస్ అండ్ అపార్ట్మెంట్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసరికల్లా మనకి డిమార్ట్, బండ్లగూడ జాగీర్ డిమార్ట్కి జస్ట్ ఒక 2 minutes డ్రైవ్లో ఉంటామండి. అండ్ ఇక్కడ ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఉన్నాయి. అండ్ ఎగ్జిట్ నెంబర్ 18 ఓఆర్ఆర్కి వచ్చేసరికల్లా మనము 3.5 km రేడియస్లో ఉంటాము. సో నియర్ బై ఓఆర్ఆర్ ఎక్కినంతోనే మనం గచ్చిబౌలి రీచ్ అయిపోవచ్చు. కాబట్టి మనం చాలా అర్లీగా అయితే మనము గచ్చిబౌలి అనేది రీచ్ అయిపోవచ్చు. సో ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్లో వర్క్ చేసే వాళ్ళకి, గచ్చిబౌలిలో వర్క్ చేసే వాళ్ళకి దిస్ ఈజ్ ద బెస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసరికల్లా మనము డబల్ హైట్ ఫ్లోర్ అనేది ఇచ్చాము. సో ఇదేంటంటే మనకి యూకేలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇది ఒక ఇన్నోవేటివ్ థాట్తో అయితే మనం చేయడం జరిగింది. అండ్ ఫైనల్గా టాప్ ఫ్లోర్లో వచ్చేసరికల్లా హోమ్ థియేటర్ రూమ్ అయితే ఇచ్చామండి. ఇది హోమ్ థియేటర్ రూమ్గా అయినా యూజ్ చేసుకోవచ్చు, ఐదర్ ఇంకొక బెడ్రూమ్ కింద అయినా యూజ్ చేసుకోవచ్చు. సో మనకి ఈ బెడ్రూమ్ నుంచి మాత్రం వ్యూ అనేది చాలా చాలా బాగుంటుందండి. బికాస్ మనకి బ్యాక్ సైడ్ అంతా కూడా ఆర్మీ ఏరియా, ఎలాంటి కన్స్ట్రక్షన్ అనేది రాదు. ఇలాగే చాలా చాలా ప్యూర్గా, చాలా వెంటిలేటెడ్గా స్వచ్ఛమైన గాలి అనేది వస్తూ ఉంటుంది. సో ఇలాంటి ప్రాజెక్ట్ బెస్ట్ ప్రైస్లో అయితే మనకు ఉందండి. మీరు ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు కావాలి అని అంటే డిస్క్రిప్షన్లో నేను నెంబర్ ఇస్తాను, ప్రైస్ కూడా మెన్షన్ చేస్తానండి. చూడండి, ఒకసారి కాల్ చేయండి, మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ.